కాళేశ్వరం కమిషన్పై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ, కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 2 సభల్లో కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పేర్లను ప్రస్తావించారు. కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించే వ్యూహంలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సమక్షంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని చూస్తోంది. కేసీఆర్ సభలోకి వస్తే ఒక వ్యూహం, రాకుంటే మరో వ్యూహం అనుసరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. బీఆర్ఎస్ని ఇరుకున పెట్టే ఎత్తుగడలో కాంగ్రెస్ ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నివేదిక పూర్తిగా ట్రాష్ అని, బేస్లెస్ అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఏది ట్రాషో, ఏది బేస్లెస్లో అందరికీ అర్థమవుతోందన్నారు మంత్రి పొంగులేటి. వారికి అనుకూలంగా ఇవ్వలేదని ట్రాష్ అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. దీనిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో నివేదిక పెడితే చీల్చి చెండాడతామని అన్నారు. ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. ఏది బేస్లెస్, ఏదో ట్రాషో, ఏది నిజమో, ఏది అబద్ధమో నీ నోటితో నువ్వే అంటివి. కాళేశ్వరం కట్టిన దానికి కర్త, కర్మ, క్రియ అంతా మా మామే అని చెప్తివి. నీకు ఫేవర్కి ఇస్తే ట్రాష్ కాదు. నీతి నిజాయితీ ఉన్న ఆనరబుల్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఇచ్చిన దాన్ని మీకు అనుకూలంగా లేదని వారిని మీరు ప్రశ్నించటం మీ అవివేకానికి, మీ మూర్ఖత్వానికి, మీ పిచ్చితనానికి, పిచ్చి ముదిరి పాకాన పట్టింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లే. కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో, ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ తప్ప ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. హస్తిన వేదికగా బీసీ రిజర్వేషన్ గళాన్ని వినిపించనున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లును, గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. రేపు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేస్తారు టీ కాంగ్రెస్ నేతలు. ఈ ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నేతలు పాల్గొంటారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. బీసీ ధర్నాకు మద్దతు తెలపాలని ఇండియా కూటమి ఎంపీలను ఆహ్వానించారు. ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలుస్తారు. ఆర్డినెన్స్కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. బీసీ రిజర్వేషన్స్పై చర్చకు పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేపు, ఎల్లుండి కూడా వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. జంతర్ మంతర్ దగ్గర రేపటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని అన్ని పార్టీలను ఆహ్వానించామన్నారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతున్నామన్నారు చామల. అమరావతిలో అవినీతికి అంతు లేకుండా పోతోందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. చదరపు అడుగుకు 10,000 ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో మట్టి, గ్రావెల్, మైనింగ్ పరిశ్రమలు నడపాలన్న ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. మరికొద్ది రోజుల్లో యాప్ విడుదల చేస్తున్నామని జగన్ చెప్పారు. కలియుగం అంటే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలనలో చూస్తున్నామని అన్నారు వైఎస్ జగన్. 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు.
అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000, 9,000 కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్. అంటే పనులు చేయకమునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు. రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా, ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు. ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు, పైకి ఇంత పంపిస్తున్నాడు. కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న కరప్షన్ ఏంటి? నెక్స్ట్ 1 వీక్లో, నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు, తనకు ఏం అన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదే నా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టతో. అమరావతి రాజధాని ప్రాంతంలో మార్చి ఎండింగ్లోపు అధికారుల భవనాలు పూర్తవుతాయని అన్నారు మంత్రి నారాయణ. లేఅవుట్, రోడ్ డిజైన్ కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. కొండవీటివాగు పనులు 20% పూర్తయ్యాయని, 2027 అక్టోబర్లోపు పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. అక్కడక్కడ కొందరు కుట్రలు చేసి పనులు జరగటం లేదని చెబుతున్నారు. వాటిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. 7,000 మంది కౌలు రైతులకు ఇవాళ నిధులు పడుతున్నాయని అన్నారు. అయితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్ని పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇమీడియట్ గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు. అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో రాజీనామా చేస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల దగ్గరకు వచ్చిందన్నారు. అవసరమైతే మళ్లీ త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్తానని చెప్పారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. పదవుల కోసం తాను ఎవరి కాళ్లు మొక్కబోనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో తానేమీ మాట్లాడబోనన్నారు సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో తాను లేనని చెప్పారు. పార్టీ పెద్దలు మాట ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదన్నారు. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ, పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.
అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్ర అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. మీ హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు. లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నేతలు తలసిల రఘురాం, జక్కంపూడి రాజాకు మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. లిక్కర్ కేసులో గత నెల 20న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో A1గా ఉన్న నిందితులు రాజకేశ్రెడ్డి ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ మధ్య హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలను సిట్ ఆఫీసుకు తీసుకువెళ్లిన సీసీటీవీ ఫుటేజ్, సిట్ కార్యాలయం నుంచి మాచవరం ఎస్పీఐకి తరలించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పిటిషన్లో కోరాడు. డబ్బు సీజ్ చేసిన ఫామ్ హౌస్, వర్ధమాన్ కాలేజ్ దగ్గర 2 వారాల ముందు వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పిటిషన్లో డిమాండ్ చేశాడు రాజకేశ్రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందని, స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయడానికి 2 వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. దీంతో తదుపరి విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 8న విచారణకు రానున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల 24న సిట్ అధికారులు బండి సంజయ్కు నోటీసులు ఇచ్చారు. జూన్ 28న విచారణకు రావాలని కోరారు. అయితే ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రానున్నట్టు సిట్ అధికారులకు లేఖ రాశారు బండి సంజయ్. అదే రోజు కేంద్ర మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలను బండి సంజయ్ సేకరించారు. వాటిని సిట్ ఎదుట కేంద్ర మంత్రి పెట్టే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చకు సిద్ధమవుతున్న బీజేపీ దీనిపై సీబీఐ విచారణకు పట్టుబడుతోంది.